తల్లికి జై బోలో బోయాలమ్మ తల్లికి జై బోలో బోయాలమ్మ తల్లికి. చాలా ఆనందం వేస్తుంది, ఎందుకంటే మరి చెప్పలేము మాటల్లో. ఈవేళ ఈ కలియుగంలో పల్లెటూరులో కూడా బిజీ 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 లైఫ్ అయిపోయింది. ఇటువంటి తరుణంలో మన యొక్క చుట్టాలతో మన బంధువులతో మాట్లాడే కార్యం సందర్భంలో మన వ్యవసాయ పనుల్లో పడిపోయి లేదు ఇతర పనుల్లో పడిపోయి మనం ఈవేళంత బిజీ అయిపోయిన తరుణంలో ఈవేళ ఏదైతే ఆషాఢ మాసంలో చివరి వారంలో ఏదైతే ఒక సాంప్రదాయం ఉంటారో ఈ యొక్క సాంప్రదాయం ఈ యొక్క అమ్మవారికి స్నానాలు కూడా అంటారు. ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక బిందుతో పసుపు కుంకుమ అలాగే ఆకులు వేసినటువంటి నీళ్లు తీసుకొని వచ్చి ఈ నీటిని అమ్మవారికి స్నానం అంటే ఏదైతే ఈ యొక్క మేకలను బలిస్తారో ఈ బలిచ్చినటువంటి అమ్మవారికి వీళ్ళు ముందుగా స్నానం చేపించి అప్పుడు బలిస్తారనమాట. ఎందుకు బలిస్తారంటే మా యొక్క పాడి పంటలు పచ్చగా ఉండాలి, మా కుటుంబాలన్నీ కూడా కలహాలు లేకుండా అనారోగ్యం లేకుండా మా పిల్లలతో సహా మేము ఆనందంగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంలో ఇది అనకాపల్లి జిల్లా చీడికాడు మండలం వరాపురం గ్రామంలో జరుగుతుంది. చూడండి, మనం ఏదో అనుకుంటాం, దీనివల్ల ఎంత సాంప్రదాయం ఉందంటే పసుపు అనేది ఎందుకు కలుపుతారు? యాంటీబయాటిక్. ఈ యాంటీబయాటిక్ ఇంత కలవడం వల్ల ఏమవుతుంది, మనకు నిజంగా రోగాలు రావు. కాబట్టి ఇలాంటి పండుగలప్పుడైనా పసుపు వేపాకులు వాడడం వల్ల మీ యొక్క జీవితాలు మీ యొక్క శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఇలాంటి పండుగల సమయంలో కుటుంబాలన్నీ కలిస్తే మనం సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి అమ్మవారి పేరు